హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సూపర్ సిరి. సో మేమైతే ఇప్పుడు మా చెల్లెని మా ఇంటికి తీసుకురానికి పోతాను. మొన్ననే పురుడు అయిపోయింది కదా, సో కొంచెం ఏమంటారు నిద్రకు మా దాంట్లో మేము నిద్రకు తీసుకొచ్చుకుంటాం. మా పిన్ని కూడా నన్ను చిన్నోడు పెట్టినప్పుడు తీసుకుపోయింది. సో ఇప్పుడు మా మమ్మీ కూడా మా చెల్లెని తీసుకొని వస్తుంది మా ఇంటికి. ఒక 1 డే స్పెండ్ చేసి మళ్ళీ వాళ్ళ ఇంటికి అయితే రిటర్న్ వెళ్ళిపోతారు. వాళ్ళ అత్తగారింటికి పోయే కన్నా ముందు మేము తీసుకొచ్చుకోవాలి. సో అదే ప్రోగ్రామ్ అయితే ఇవాళ మేము చేస్తున్నాం. ఆ తర్వాతనైతే నేను చూపిస్తాను ముందు ముందు ఏం జరుగుతుందో. ఆల్రెడీ నేను చెప్పినట్టు మా చెల్లిని అయితే మేము పోయి వాళ్ళ ఇంటికి వెళ్ళి అయితే మేము తీసుకొచ్చినాం. ఈవినింగ్ 4:30 అట్లా అయింది. వాకబుల్ డిస్టెన్సే మాకు, కానీ ఆటో తీసుకుపోయి మేము ఆటోలో అయితే వచ్చినాం అన్నట్టు. సో ఈవినింగ్ కదా, ఏమన్నా మంచిగా వేడి వేడి తిందామని చెప్పి మేమైతే బ్రెడ్ ఆమ్లెట్ అయితే వేసుకుంటున్నాం. బ్రెడ్ ఆమ్లెట్ టీతో, నేనైతే టీ తాగుకుంటానైతే బ్రెడ్ ఆమ్లెట్ చేస్తాను. మా చెల్లి పేరు ప్రియాంక. ఆమె నా కజిన్ సిస్టరే కావచ్చు, కానీ మా ఇద్దరు చెల్లెలతో ఈక్వల్. ఫస్ట్లీ వాళ్ళు నాగ్పూర్లో ఉండేది. మేము చిన్నగా ఉన్నప్పుడు జస్ట్ ఏదో వెకేషన్స్కి మాత్రమే మా అమ్మమ్మల ఇంట్లో మేము కలిసి ఆడుకునే వాళ్ళం. ఆ తర్వాత ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయే వాళ్ళం. కానీ వాళ్ళు ఆమె 8th స్టాండర్డ్ అప్పుడు ఇక్కడికి మా ఊరికి వచ్చింది. వాళ్ళు ఇక్కడనే స్టే చేసి ఇక్కడనే ఇల్లు కొనుక్కొని ఇప్పుడు ఇక్కడనే ఉంటారు ప్రెసిడెంట్. వాళ్ళు మేము ఒకటే దగ్గర, జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో మా ఇంట్లో ఉంటాయి. అండ్ నేను మా చెల్లెలు మేమందరం ఒకటే స్కూల్, 12th దాకా ఒకటే స్కూల్లో చదువుకున్నాం మేము. సాటర్డే సండేస్ వస్తే ప్రియాంక మా ఇంటికి వచ్చాడు, నేను వాళ్ళ ఇంటికి పోడు. ఇంకా మేమందరం ఒక కడ కలిసిందంటే ఇక మళ్ళీ పిచ్చి నవ్వుకుంటాం. అంటే మా వైబ్ మంచిగా కలుస్తుంది అన్నట్టు. చిన్న దానికి కూడా నవ్వుకునుడు, మళ్ళీ అది చిన్నగా నవ్వుకునుడు కాదు, పిచ్చి టాప్ లేసిపోయే లెక్క నవ్వుకుంటాం మేము. పక్కన వాళ్ళు చూసి వీళ్ళకి ఏమైనా పిచ్చి పట్టిందా అనుకుని లెక్క నవ్వుతాం మేము. మాది కామెడీ టైమింగ్ అయినా హ్యూమర్ టైమింగ్ అయినా మంచిగా సెట్ అవుతుంది ఇద్దరికి మాకు. సో మేమైతే ఎప్పుడు కలుసుకున్నా కానీ మస్తు హ్యాపీగా ఉంటాం, మస్తు నవ్వుకుంటుంటాం. నేను బ్రెడ్ ఆమ్లెట్ అయితే చేసి మా చెల్లెకి ఇచ్చిన. ఆమె ఏమంటుందో చూద్దాం. చాలా బాగుంది. మా చెల్లి ఇంటికి వస్తే నేను చేసిన ఎగ్ ఆమ్లెట్ యమ్మీ. ఎస్ యమ్మీ యమ్మీ ఉందంట మా చెల్లి చెప్పింది. డాడీ చెప్పు డాడీ. సో ఇంకా సాయంత్రం అయితే అయిపోయింది. సాయంత్రం అయితే అది చేసుకొని తిన్నాం. ఇంకా మార్నింగ్ అయితే మేము పూరి అయితే చేసింది మమ్మీ, మసాలా పూరి. గుడ్ మార్నింగ్ అందరికీ. సో మమ్మీ అయితే ఒక మంచి మా అందరి ఫేవరెట్ రెసిపీ అయితే ఒకటి చేస్తుంది. అదేంటంటే మసాలా పూరి. సో ఆ రెసిపీ మమ్మీ చెప్తుంది. దాంట్లోకి ఏమేమి కావాలో ఒకసారి వినేయండి. గోధుమ పిండి, పసుపు, కారం, ఉప్పు, అల్లం వెల్లిపాయ, ఓమ, జీలకర్ర, నువ్వులు, కొత్తిమీరాకు, కళ్యామాకు, మసాలా. సో ఇప్పుడు వాటర్ వేసి మొత్తం మంచిగా వేసుకోవాలి. మన గోధుమ పిండి లెక్క, గోధుమ పిండి కన్సిస్టెన్సీ లెక్క మొత్తం పూరి పిండి, ఇంకా పూరి పిండి లెక్క మనమైతే కలుపుకొని పెట్టుకోవాలి. దీన్ని తగినన్ని వాటర్ పోసుకుంటే కలుపుకుంటా మన పూరి పిండి లెక్క మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి. ఇట్లా వీడియో తీద్దాం మన వరకు కరెంట్ ఉంది. సో ఇక్కడైతే మేము 2 బాల్స్ అన్నీ చేసుకొని పెట్టుకున్నాం. లేదు మరి అయితే ఒక్క నిమిషం ఆగొద్దండి. మంచి హెల్త్ కావాలంటే ఏం కావాలి? బ్రేక్ఫాస్ట్ కరెక్ట్ ఉండాలనా లేదా? మరి కాదు, ఫస్ట్ ఇల్లు శుద్ధి కావాలి. వాళ్ళకి అది ఒకటే కావాలి, అది ఎట్లున్నా పర్లేదు. ఇక్కడ మా చెల్లును నేను, మా పిన్ని ఉన్న మా మమ్మీ గురించి మాట్లాడుకుంటున్నాం. వాళ్ళకి ఏంటంటే ఎప్పుడైనా ఇంటి పని మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాతనే వాళ్ళు తింటారు. కనీసం బ్రేక్ఫాస్ట్ అన్నా చేయవచ్చు కదా అని అంటే బ్రేక్ఫాస్ట్ బి చేయరు, ఏం లేదు. సో అదే చిన్న డిస్కషన్ అయితే ఇక్కడ జరిగింది. అయ్యి చెప్పు, పూరి ఎత్తున్నది చెప్పు. పూరి ఎట్లుంది? ఎట్లుంది పూరి? యమ్మీ చెప్పు.
యమ్మీ ఇది చెప్పు